ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. ఈ మహత్ కార్యానికి రారమ్మని మోదీని ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే మోదీని కలిసినప్పుడు ఇదిగో ఇతనే భోగాపురం ఉన్న ప్రాంతానికి ఎంపీ అంటూ కలిసెట్టి అప్పలనాయుడిని కూడా పరిచయం చేశారు బాబు. ఆ పరిచయం మోదీ పలకరింత జీవితంలో ఎప్పుడూ మరచిపోలేని ఘటన అంటున్నారు అప్పలనాయుడు. ఏపీకి ప్రత్యేకించి విజయనగరానికి భోగాపురం ఒక గేమ్ చేంజర్ గా మారబోతోందంటున్నారు. అసలు మోదీని కలిసినప్పుడు ఏం జరిగింది? ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడిని మోదీ ఏమన్నారు? ఈ వివరాల్ని నేరుగా ఆయన నుంచే మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. చంద్రబాబుతో పాటుగా విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అలాగే టీడీపీ ఎంపీలంతా కూడా ప్రధాని మోడీని కలిశారు. సార్ ఏంటి ఒక గేమ్ చేంజర్ ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ప్రారంభం కాబోతోంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఏమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు? ఆయన కలిశారు కదా, ఏమన్నారు? వెళ్ళగానే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్ చెప్పారు. ఒక అద్భుతమైన ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. దాని ద్వారా ఈరోజు ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని కూడా మన మేలు జరగబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు గతంలో మీరు ఏదైతే ప్లాన్ చేశారో ఇది కూడా అట్లా చేశారని చెప్పడం అనేది మాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ కోసం మనందరికీ తెలుసు. ఈరోజు దేశానికి ఒక ప్రధానమంత్రి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నాం, ఆయన వైపు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విజనరీ కోసం చెప్పడం మాకు చాలా ఆనందం కలిగింది. ఈ కాన్స్టిట్యున్సీలోకి ఈ ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది. సో ఎటువంటి అభివృద్ధి అక్కడ జరగబోతోంది? ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ప్రజలకు? డెఫినెట్లీగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. మా విజయనగరం ఒకప్పుడు ఒక ఆదర్శంగా దీనికి ఎడ్యుకేషన్కి ఆదర్శంగా ఉండేది. అప్పుడు పుష్పట్ అశోక్ గారు ఫాదర్ నుంచి ఇప్పుడు మరింత ఎడ్యుకేషన్ హబ్ కానీ ఇండస్ట్రియల్ హబ్ కానీ అన్నీ కూడా తయారవబోతున్నాయి. ముఖ్యంగా అన్ని స్పెషలిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజానికి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం విజయనగరం సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాల కోసం వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిటర్న్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు, అన్న మేము మళ్ళీ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ ఉపాధి అవకాశాలు మనకు వస్తాయి, మేము తిరిగి వస్తున్నాం, అట్లీస్ట్ మన భూమినైనా మనం పెంపొందించుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవడానికి మేము తిరిగి వస్తామని చెప్పడం ఎంత సూచకండి. ఇది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా ఆనందం పడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని అభినందించినట్లుగా తెలుస్తుంది. విజయనగరం ఎంపీగా చంద్రబాబు మిమ్మల్ని ప్రధానికి పరిచయం చేసినప్పుడు సో ఏమన్నారు? సార్ ఇట్లా చెప్పారు, గ్రౌండ్ టు ఎర్త్ అప్పలనాయుడు విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్లో వస్తుందంటే చెప్పారు. నాకు తెలుసు తను ఎవ్రీడే పార్లమెంట్కి వస్తారని చెప్పడం జరిగింది. ఒక తండ్రి ఒక బిడ్డని ఎట్లాగైతే పరిచయం చేసి ఒక ఆత్మీయంగా పరిచయం చేస్తారు. ఈరోజు బాబు గారిని చూశానండి. నిజంగా నేను ఒక లీడర్గా మేము ఇప్పుడు కూడా బాబు గారిని ఇదేనండి ఆయన గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆత్మీయుడిగా సొంత బిడ్డకి అట్లాగే పరిచయం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికి వెళ్ళేటప్పుడు అట్లా పరిచయం చేసే విధానం మాకు బాగా అయ్యింది. గతం గురించి మాకు తెలుసు, కానీ ఇంకా ఈ క్షణం అయితే ఇంకా ఆనందం కలుగుతుంది. నాకు ఆ క్షణం బాగా ఇది వచ్చింది. ఎందుకంటే ఆ దగ్గరగా పరిచయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది అంతా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అండి. ప్రశంసలు ఎప్పుడు కూడా ఏంటంటే మనలో బాధ్యతను పెంచుకోవాలి, ఇంకా మనకి ప్రజలకి ఇంకా ఎంత చేరువవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖ్యంగా రూపురేఖలు మారిపోతాయి. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. సో ఖచ్చితంగా నేను నా ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం చాలా ఆనందంగా ఉంది. నాపై ఇంకా బాధ్యత పెరిగింది. సో ఆ దిశగానే బాధ్యతాయుతంగా నేను పనిచేస్తాను అని చెప్పి కూడా తనకు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకి అలాగే లోకేష్కి కృతజ్ఞతలు చెప్తూ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తా అని చెప్పి కలిసి అప్పలనాయుడు చెప్తున్నారు. ప్రొఫెసర్ రమేష్తో గోపీకృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.